ప్లాంట్ యాజమాన్యంతో ఢీ అంటే ఢీ అంటున్నారు ఓ ఎమ్మెల్యే. కేంద్ర ఆధీనంలో ఉన్న విద్యుత్ సంస్థకు రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుండడం హాట్ టాపిక్ అవుతుంది. మీకు బాధ్యత ఏంటో చూపిస్తానంటూ ఎమ్మెల్యే చురకలంటిస్తుండటంతో ఆయన దగ్గరకు వెళ్లాలంటేనే అధికారులు గజగజ వణికిపోతున్నారంట. అలా అని ఎమ్మెల్యే చెప్పినట్లుగా అభివృద్ధికి సపోర్ట్ చేస్తున్నారా అంటే అది లేదట. ఇంతకీ పవర్ ప్లాంట్ యాజమాన్యంపై ఫైర్ అవుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? విద్యుత్ సంస్థకు ఆయనకు మధ్య జరుగుతున్న పంచాయతీ ఏంది? ఎన్టీపీసీ వర్సెస్ ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్. సామాజిక బాధ్యత లేదా అంటూ ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే. సిఎస్ఆర్ ఫండ్ కోసం ఎన్టీపీసీ అధికారులకు వార్నింగ్. చాలా నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల మధ్య, అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య పొలిటికల్ ఫైట్ జరుగుతుంది. కానీ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రత్యర్థి ఎన్టీపీసీ యాజమాన్యం అయిందట. సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ఎన్టీపీసీ యాజమాన్యాన్ని రఫ్ఫాడిస్తున్నారట. అభివృద్ధికి సహకరిస్తారా లేదా ఓపెన్ గా చెప్పాలంటూ ఎమ్మెల్యే సవాల్ చేస్తూ ఉండడం రామగుండంలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల పక్షాన ఎమ్మెల్యే నిలబడడంతో ఆయా గ్రామాల వైపు వెళ్లాలంటేనే అధికారులు ఆలోచిస్తున్నారట. అయితే ఎమ్మెల్యే ఆగ్రహానికి ఓ లెక్కుందంటున్నారు మఖాన్ సింగ్ వర్గీయులు. 2600 మెగావాట్ల సామర్థ్యమున్న రామగుండం ఎన్టీపీసీ రోజురోజుకి విస్తరిస్తుంది. కొత్త యూనిట్ల నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తిలో కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తుంది సంస్థ. అయితే ఎన్టీపీసీ యాజమాన్యం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కేటాయించాల్సిన నిధుల విషయంపైనే ఇప్పుడు రచ్చ నడుస్తోంది. సిఎస్ఆర్ నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్. స్థానికంగా అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను పలుకుబడి ఉన్న నేతల నియోజకవర్గాలైన హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, హుజూరాబాద్ కు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రామగుండం అభివృద్ధికి ఎన్టీపీసీ, సిఎస్ఆర్ నిధుల కేటాయింపు సక్రమంగా జరిగితే నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయి అనేది ఎమ్మెల్యే వాదన. ఎన్టీపీసీ సృష్టిస్తున్న కాలుష్యాన్ని భరిస్తూ జీవనం సాగిస్తున్న ప్రజలకు ఎన్టీపీసీ చేసిందేంటి అంటూ మండిపడుతున్నారు లోకల్ ఎమ్మెల్యే. ఎన్టీపీసీ దిగి రావడానికి ఎమ్మెల్యే పెడుతున్న మంటతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారట. ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతులు, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యతను ఎన్టీపీసీ మరిచిపోయింది అంటున్నారు ఎమ్మెల్యే. ఎన్టీపీసీ విడుదల చేసే బూడిదతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదట. ఎమ్మెల్యేగా గెలవక ముందు ప్రభావిత గ్రామాల సమస్యలు, నిధుల కేటాయింపుపై ప్రశ్నిస్తే యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తానేంటో, తన పొలిటికల్ పవర్ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారట మఖాన్ సింగ్. అభివృద్ధికి సహకరించని మీకు మా భూములెందుకు ఇవ్వాలంటూనే నడి ఊర్లో ఉన్న సోలార్ పవర్ ప్లాంట్ ను బుల్డోజర్తో తొక్కిస్తానంటూ పబ్లిక్ హియరింగ్ లో ఎన్టీపీసీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మఖాన్ సింగ్. ఎమ్మెల్యే ఎన్టీపీసీని టార్గెట్ చేయడంతో యాజమాన్యం దిగి వచ్చినట్లుగానే చేస్తుందట. కానీ అసలు డిమాండును నెరవేర్చడం లేదట. ఎమ్మెల్యేకు భయపడుతున్న అధికారులు పార్టీ పెద్దల దగ్గరకు సమస్య తీసుకెళ్తే లోకల్ ఎమ్మెల్యేతోనే మాట్లాడుకోండి అంటూ సలహాలిస్తున్నారే తప్ప ఇన్వాల్వ్ కావడం లేదట. నియోజకవర్గ ప్రజల కోసమే మఖాన్ సింగ్ వార్నింగ్ ఇస్తున్నారా లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఈ సిఎస్ఆర్ నిధుల కేటాయింపు వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.